కాబట్టి యువత జాగ్రత్తగా ఆలోచించాలా, ఆవేశపడకండి, కూల్గా ఆలోచించండి, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, ఏం తప్పేం లేదు, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుని తప్పలేదు, కానీ ఆవేశపడద్దండి, ఓకే. రెచ్చగొడితే రెచ్చిపోవద్దండి, కూల్గా ఉండండి. దట్ ఇస్ మై రిక్వెస్ట్. ఓకే. అందుకని నేను ఈ ధురంధర్ పాత్ర, ధురంధర్ ఈ దేశంలో నుంచి వేరే దేశంలోకి పోయి అక్కడ గూఢాచార్యం చేసేసి భారతదేశాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి. అవును. తన ఐడెంటిటీని కోల్పోయి, తన కుటుంబాన్ని వదిలేసి, తన కులాన్ని వదిలేసి, ఏంటండి నాకు అర్థం కాదు. మీకు వీళ్ళంతా కనపడరా? ఈయన ఆర్మీలో చేశాడు సార్, చేశాడు రవీంద్ర కౌశిక్. ఎలా సాధ్యం సార్ అసలు ఒక బయట వాడే? ఆర్మీలో కాదు, ఇతను చేసింది ఏంటంటే 1900 ఆ టైంలో ఈయన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేటువంటి దానికి సెలెక్ట్ అయ్యి అప్పుడు ఆయన వయసు 23 సంవత్సరాలు. సెలెక్ట్ అయ్యి భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి, పాకిస్తాన్లో LLB చదివి, పాకిస్తాన్ మిలిటరీలో జాయిన్ అయ్యి మేజర్ స్థాయికి చేరుకొని ఆయన అక్కడ పరిస్థితులను, అణ్వాయుధాల రహస్యాలను భారతదేశానికి చేర్చడం వల్ల భారతదేశం తనను తను కాపాడుకోగలిగింది. దిస్ ఈజ్ వాస్తవం. దీన్ని ఈ జంజీ ఎవరైతే ఉన్నారో ఈ యూత్ తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే 1979 నుంచి 1983 వరకు ఈ రవీంద్ర కౌశిక్ అన్నటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పాకిస్తాన్లో పనిచేయడం జరిగింది గూఢాచారిగా భారతదేశం తరఫున. అనుకోకుండా భారతదేశాన్ని నుంచి పాకిస్తాన్కి వచ్చినటువంటి ఒక జూనియర్ ఏజెంట్ తప్పిదం వల్ల రవీంద్ర కౌశిక్ రా ఏజెంట్ అని తెలియడం వల్ల 1983లో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విపరీతంగా ఆయన హింసించారు. 16 సంవత్సరాలు జైల్లో పెట్టారు. 2001లో ఆయన మరణించాడు. ఇది బాధలను తట్టుకోలేక జైల్లోనే మరణించాడు. ఇతను ఒరిజినల్ ధురంధర్. ఇది ఈ జంజీలకు ఎవరైతే ఉన్నారో ఈ యూత్కు ఒక ఆదర్శం కావాలి, ఒక ప్రేరణ కావాలి. కరెక్ట్. చెత్తనంతా మీరు మైండ్లోకి పెట్టుకోవద్దు, దేశం కోసం పనిచేయండి. వీళ్ళకి అసలు ఈయన గురించే తెలియదంటే ఇక అజిత్ దోవల్ గురించి తెలిసే అవకాశమే లేదు. సమస్య లేదు. నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు ధురంధర్ సినిమాలో ఆయన పేరేం పేరు, అంజా అలీ మాంచన్. ఇది ఈ క్యారెక్టర్ అనేటువంటిది ఒరిజినల్ ధురంధర్ కాదు. ఇది భారత గూఢాచారిగా పనిచేసినటువంటి మోహిత్ శర్మ అని ఒక వ్యక్తి యొక్క పాత్రను తయారు చేసి ధురంధర్గా ఆయన రా ఏజెంట్ మోహిత్ శర్మ ఓకే ఆయన పాత్రను తయారు చేసి స్క్రిప్ట్ తయారు చేసి సినిమా తీశారు. సో అందుకని నీకు రవీంద్ర కౌశిక్ ఒరిజినల్ ధురంధర్ అవుతే మోహిత్ శర్మ ఈ ధురంధర్ పాత్రకు ప్రేరణ. ఓకే ఇట్స్ ఇంపార్టెంట్. గాట్ ఇట్. కాబట్టి సినిమా చూసి బయటికి రావడము, సినిమా చూసి ఏదో పల్లీలు తినడం, లేకపోతే పాప్కార్న్ తినేసి బయటికి రావడం, సినిమా భలే ఉంది, భలే ఎగ్జైటింగ్గా ఉంది, 4 గంటలు భలే గడిచిపోయింది కాదు. సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఏంటి, ఏం కథ, మనం కొంచెం విశ్లేషించుకోవచ్చు. కరెక్ట్. చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఇంతకుముందు అనుకున్నాం కదా అజిత్ దోవల్, ఈయన గురించి అయితే అసలు ఎవరికి తెలిసే అవకాశమే లేదు. కానీ ఈ మధ్యకాలం గత 10 ఏళ్ళుగా కొంచెం వార్తలు చదివే వాళ్ళకి ఈ పేరు చాలా చిరపరిచితం. అంటే ఈ దేశ భద్రత మీడియా వరకు సో ఈ దేశ భద్రత విషయానికి వచ్చిన పాకిస్తాన్లో ఆయన చేసిన సాహసాల గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. ఎవరు సార్ ఈయన అసలు అజిత్ దోవల్? అజిత్ దోవల్ అనేటువంటి వ్యక్తి 1972 క్యాడర్కి సంబంధించినటువంటి ఒక IPS ఆఫీసర్. ఓకే. అలాటెడ్ టు కేరళ. అయితే దాని తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయిన్ అయ్యాను. ఓకే. మిజోరాం, జమ్మూ కాశ్మీరు, పంజాబ్, సిక్కిం ఈ ప్రదేశాలంతా కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం. తర్వాత ఇస్లామాబాద్, లండన్లో హై కమిషనర్గా పనిచేశాడు. రాయబారిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో ఆయనకు కీర్తి చక్ర అవార్డు కూడా వచ్చింది. 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా నియమించాడు. ఈ విధంగా అంచెలంచెలుగా పెరిగాడు. తర్వాత ఆపరేషన్ బ్లూ స్టారు, ఆపరేషన్ హాట్ పర్ష్యూట్, ఆపరేషన్ సింధూరు, వీటిలన్నీ కూడా మనం చూసినాం. వాటిలన్నీ కూడా పాల్గొనడం, అన్ని విజయాలు సాధించడం జరిగింది. 1975 సిక్కిం భారతదేశంలో విలీనం కావడం విషయంలో అజిత్ దోవల్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించాడు.
ఈ అజిత్ దోవల్ అనేటువంటి వ్యక్తికి లేకపోయి ఉంటే 7 సిస్టర్స్ ఉన్నాయి కదా ఈ ఈశాన్య రాష్ట్రాలు, అవి భారతదేశంలో నుంచి ఎప్పుడో చైనాలో కలిసిపోయాయి. చైనా ఆ విధంగా ఎంతో ప్లాన్ చేసింది, కానీ చైనా ఆలోచనలను తలకిందులు చేసినటువంటి వ్యక్తి అజిత్ దోవల్. ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాడంటే ఇప్పుడు ఆయన ఏజ్ 80 సంవత్సరాలు. మనం 80 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎలా చూస్తాం? చాలా ముసలి వ్యక్తిగా, చేతులు ఇట్లా అంతే కదా, కళ్ళు సరిగ్గా కనపడకుండా దగ్గుకుంటూ ఆసుపత్రులు తిరుగుకుంటూ బ్లడ్ టెస్టులు చేసుకుంటూ ఉంటాడు. ఈయన అట్లా పరిస్థితి లేదు. ఇతను వివిధ దేశాలు తిరుగుతూ అనేక మందితో మీటింగ్లు, ఈ వయసులో కూడా అనేక మందితో మీటింగ్లు చేసుకుంటూ ప్రధానమంత్రికి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తాడు. అనేకమైన వ్యూహాలు పనుతుంటాడు. ఎంత బిజీ లైఫ్ అంటే కనీసము భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకుందాము అనేంత టైం కూడా ఆయనకు దొరకదు. అలాంటి వ్యక్తి అజిత్ దోవల్. అయితే 1983 నుండి 1987 వరకు ఇస్లామాబాద్లో భారత హై కమిషన్లో పనిచేశారండి. ఓకే. ఇక్కడ చాలా తమాషా ఉంది. ఇక్కడ రహస్యంగా బిచ్చగాడిగా పనిచేశాడు. భిక్షగాడిగా ఒక చోట యురేనియం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది శాస్త్రవేత్తలు పోతున్నారు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కదా తెలియదు. ఇతను లోపలికి పోలేడు, పోవడానికి వెళ్ళలేదు, అనుమతించరు. ఈయన ఏం చేశాడంటే ఈ శాస్త్రవేత్తలంతా ఎక్కడ కటింగ్ చేయించుకుంటారో అక్కడికి పోయాడు. ఒక బార్బర్ షాప్ పోయి వీళ్ళ హెయిర్ కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసి ఆ హెయిర్ను టెస్టింగ్కు పంపించాడు. పంపిస్తే ఆ హెయిర్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే యురేనియానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో వీళ్ళంతా ఉన్నారు, అణు కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అని పసిగట్టి పలానా ప్రదేశంలో అణు కార్యక్రమం చేస్తోంది పాకిస్తాను అని భారతదేశానికి ఆయన ఇన్ఫర్మేషన్ చూడండి. అందువల్ల ఆయనకు భారతీయ జేమ్స్ బాండ్ అని పెద్ద బిరుదు కూడా ఇచ్చారు. తర్వాత ఈ మన గోల్డెన్ టెంపుల్లో బ్లూ స్టార్ ఆపరేషన్ కూడా రిక్షా తొక్కుకుంటూ లోపలికి రోజు పోయి పాలు గీలన్నీ కూడా ఇచ్చేసి వచ్చేవాడు. ఈ పోయి రావడంలో అక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటి, వాళ్ళ దగ్గర ఏం ఆర్మ్స్ ఉన్నాయి, అమ్యునిషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ గమనించి ఇవన్నీ కూడా భారత ప్రభుత్వానికి తెలియజేసేవాడు. సో ఆ విధంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ చేయగలిగింది. ఇతను మౌనంగా ఏమి తెలియనట్టే రిక్షా పుల్లర్గా బయటకు వచ్చేసాడు. సినిమాలు మించి ఉంది కదా ఇది. తర్వాత 1971 నుంచి 1999 వరకు నాకు తెలిసి దాదాపు 15 విమాన హైజాక్లను ఈయన హైజాక్ కాకుండా కాపాడినాడు.